సార్ ఇప్పుడు ఏదైతే బీజేపీ వీళ్ళతో కలిసిందో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రతిరోజు కూడా ఈ వాయిస్ మారుతుంది. బీజేపీ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతున్నదా అని సర్వత్రా దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ మెజారిటీ పీపుల్ అదేదో ఆయన నెత్తి మీద పాలు పోసినట్టు జగన్మోహన్ రెడ్డి గారని అదే పరిస్థితి. అది ఎలాగా సాధ్యం అవుతుంది సార్? హ్యాట్రిక్ మోడీ గారు కొడతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దానికి వ్యతిరేకంగా బీజేపీ సపోర్ట్ చేసే ఈ పార్టీలను కాదనుకోండి వేరేగా వెళ్తారా? వర్మ, ఇప్పుడైతే మీరు ఎవరినైనా కలుపుకున్నప్పుడు వాళ్ళ వల్ల మనకు గుడ్ విల్ సుహృద్భావం వస్తుంది అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు ఆయన వస్తే ఆ రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది, లేకపోతే ఆ వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉంది, లేదా ఇట్లాంటివి ఉంటే వేరే విషయం. ఆంధ్రప్రదేశ్కు ఏపీకి సంబంధించినంత వరకు బీజేపీకి నెగిటివ్ ఇమేజ్ తప్ప పాజిటివ్ ఇమేజ్ లేదు. ఈ నెగిటివ్ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు దేవుడిని ముందు పెట్టుకొని రామతీర్థ దగ్గర నుంచి అంతర్వేది దగ్గర నుంచి అన్నీ చేశారు, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఏపీలో కానీ తెలంగాణలో కూడా మటుకు తెలుగు వాళ్లకు ఈ మతం పేరుతో కొట్టుకోవటము, దాన్ని ఏదో ద్వేషం స్థాయికి తీసుకోవడం లేదు. అందుకనే 100 ఆలయాలు ఎన్ని చెప్పినా కానీ అదేమీ విఫలమైంది. నిజానికి సిబిఐకి అప్పగిచ్చారు అంతర్వేది, ఇది ఇప్పటికి తేల్చలేదు. మరి నిజంగా నిజాయితీ ఉంటే ఇంతకాలం ఎందుకండి ఇలా తేల్చలేకపోయావనన్నా తేల్చాలి కదా. హిందుత్వం అనే అంశం మీరు చాలా సీరియస్గా తీసుకుని అంతర్వేది మీద అంత అంటే మీరు రాజకీయ ప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రశాంతతను ప్రగతిని కోరుకోలేదన్న అభిప్రాయం. సరే, ఇంకా ప్రత్యేక హోదా రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి కూడా 2018 వరకు ఏమి చేయకపోవటము, ఇప్పుడు విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టడము, మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతుదారుగా ఉన్నారనేది కూడా ఆ విషయంలో కూడా నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా తర్వాత. కాబట్టి బీజేపీకి ఇక్కడ ఏం మంచి పేరు లేదు వాస్తవంగా చెప్పాలంటే. మన సినిమాలో లాగా నెగిటివ్ క్యారెక్టరే, నెగిటివ్ షేడ్సే ఉన్నాయి. మోదీని జాతీయ స్థాయిలో మీరు ఎంత పొగిడినా కానీ అందుకే ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా పర్యటించి ఆ ప్రజలకు దగ్గర ప్రయత్నం కూడా చేయలేదు. చాలా లేటుగా వచ్చారు ఆయన. తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ చాలా లేటుగా వచ్చారు వాస్తవానికి. అందుకని బీజేపీ వల్ల ఇంకా మూడోది జాతీయ స్థాయిలో ఉన్నది ఈ మత రాజకీయాలు వచ్చేస్తాయి, హిందూ ముస్లిం డివైడ్ వస్తుంది, దీని మీదే వాళ్ళ రాజకీయం ఆధారపడి ఉందని దాన్ని పెంచుతూ వస్తున్నారు కదా. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అది రామ మందిర ప్రాణ ప్రతిష్టతో మొదలై తాజాగా సిఏఏ పౌరసత్వ ఇదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం అనేది ఒక్క ముస్లింలకు తప్ప అందరికీ పౌరసత్వం ఇస్తామంటే వాళ్ళు చేసిన మహాపాపం ఏంటి? ఎవరైనా ప్రశ్న ఇస్తారు. కాదు, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఇక్కడ మీరు ఏమన్నా కుతర్క వితర్క ఏం చేసినా కానీ మీరు ఒక మతాన్ని పక్కన పెడుతున్నారని ఇప్పుడు ఇంకెవ్వరు వివరించక్కర్లేదు. ఏ తెలకపల్లి రవి లౌకికవాదం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అదేనో ఒక్క ముస్లింలు దక్కా అని ఎందుకు అంటున్నారు? కాబట్టి ఇక్కడ ఇప్పటికే మైనార్టీలు వైసీపీకి బలంగా మద్దతుగా ఉన్నారు. క్రైస్తవ రాజ్యం అయిపోయింది, ముస్లిం రాజ్యం అయిపోయింది. నిన్న అమిత్ షా సభలో ఆమె హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? అంతకుముందు టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవీలత గారు ఆమె ఒకరైనా వాస్తవానికి అస్సలు ఒక్కసారిగా ఆమె సంఘ స్వరూపం అంతా కూడా అక్కడ చూపించేశారు. కాబట్టి ఈ ఇమేజ్ ఏపీకి అస్సలు సరిపడదు. కాబట్టి ఇది ప్రతికూలం అవుతుందని. ఇంకా మూడోది డబుల్ గేమ్ ఆడుతున్నాడు. చంద్రబాబును ఆడిచ్చారు, జగన్ను చేశారు, మా పవన్ కళ్యాణ్ కూడా చేశారు. అంటే ఆ కూటమిలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చకుండా పోయే ఒక అవకాశం. అవును, ఇది చాలా కీలకమైన వ్యక్తి బీజేపీ నాయకులే ఈరోజు నాతో మాట్లాడింది ఏంటంటే సార్, సరే అది ప్రస్తావన అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ